వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు నేను మీ ముందుకు ఒక సూపర్ సింపుల్ రెమెడీతో వచ్చాను. ఇదేంటంటే మన స్కిన్ మీద ట్యాన్ రిమూవ్ చేసి స్కిన్ అనేది చాలా గ్లోగా కనపడేలా చేస్తుంది. తర్వాత చాలామందికి ఏంటంటే ప్యాక్స్ అనేది వేసుకున్నప్పుడు స్కిన్ వైట్గానే ఉంటుందక్క, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అనేవి ఉంటున్నాయి, దానికి కూడా ఏమైనా చెప్పొచ్చు కదా అంటున్నారు. ఈరోజు ఈ రెమెడీలో మీ స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, అలాగే మీ కంటి కింద డార్క్ సర్కిల్స్ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు. రెండింటికి కూడా ఒకటే సింపుల్ టిప్ చెప్తాను. కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చెప్తాను అనమాట. జస్ట్ 2-3 ఇంగ్రీడియంట్స్తో చెప్తాను. తప్పకుండా మీరు ట్రై చేయండి. సూపర్ సింపుల్ రెమెడీ, బాయ్స్ అండ్ గర్ల్స్ ట్రై చేయొచ్చు. ఓకే, ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఏమైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో అంటే చూద్దాం. ముందుగా మనం కుకుంబర్ని తీసుకోవాలి. ఒకటైతే సరిపోతుంది. కుకుంబర్ ప్లేస్లో మీరు టమాటో, బీట్రూట్, క్యారెట్, పొటాటో తీసుకోవచ్చు. తర్వాత నీట్గా ఇక్కడ తురుముకోవాలి. కుకుంబర్ని మీరు హాఫ్ తీసుకున్నా సరిపోతుంది, కుకుంబర్తోనే వేసుకోవాలని లేదు. ఆల్టర్నేట్ నేను చెప్పాను కాబట్టి ట్రై చేయండి. కుకుంబర్ని ఇలా తురుముకున్న తర్వాత ఇప్పుడు మనం జ్యూస్ అనేది తీసుకోవాలి. మెయిన్ ఇక్కడ మనకి జ్యూసే అండి. మనం యూస్ చేసేది ఈ రెమెడీలో జ్యూసే కాబట్టి జ్యూస్ని తీసుకోవాలి. తురమలేము అనుకున్నప్పుడు మనం మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్లా చేసుకొని ఇలా జ్యూస్ చేసుకున్నా ఓకే, ఎలా అయినా ఓకే. ఈ జ్యూస్ అనేది మీరు టమాటో జ్యూస్ యూస్ చేయొచ్చు, పొటాటో యూస్ చేయొచ్చు, బీట్రూట్ యూస్ చేయొచ్చు, క్యారెట్ జ్యూస్ కూడా యూస్ చేయొచ్చు అనమాట. కుకుంబర్ లేకపోయినా నేను చెప్పాను కాబట్టి మీరు హ్యాపీగా ట్రై చేసేయచ్చు. ఇక్కడ కుకుంబర్ జ్యూస్ అయితే మనకి రెడీ అయిపోయింది. జ్యూస్ అనేది పక్కన పెట్టుకుందాం. ఇక్కడ పిప్పు ఉంది కదా, దీన్ని కూడా కాసేపు పక్కన పెట్టుకుందాం. ఓకే, ఫస్ట్ స్టెప్ వచ్చి స్క్రబ్ అనమాట. ఈ స్క్రబ్ ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ హనీ అనేది యాడ్ చేసుకోవాలి. హనీ మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయండి. షుగర్ ప్లేస్లో మీరు రైస్ ఫ్లోర్ కూడా యూస్ చేయొచ్చండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కుకుంబర్ జ్యూస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మన సూపర్ సింపుల్ స్క్రబ్ అయితే రెడీ అయిపోయింది. మీరు షుగర్ వద్దు, రైస్ ఫ్లోర్ వద్దు అనుకుంటే ఓట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన దాంతో స్క్రబ్ అయితే చేసుకోవచ్చు. ఈ స్క్రబ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నా స్కిన్ మీద నేను అప్లై చేస్తాను. ముందుగా మీరు నీట్గా ఫేస్ వాష్ అనేది చేయాలి. తర్వాత ఈ స్క్రబ్ అనేది మనం అప్లై చేయాలి. ఇక్కడ నేను నా స్కిన్ మీద అప్లై చేస్తున్నాను. ఈ స్క్రబ్ ఏంటంటే మన స్కిన్ మీద ట్యాన్ని ఇమ్మీడియట్గా క్లియర్ చేస్తుంది అనమాట. మనం పార్లర్కి వెళ్ళి డీటాన్ ప్యాక్స్ అనేది వేసుకుంటూ ఉంటాం కదా, డీటాన్ ప్యాక్ అనేది ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో ఇది కూడా అంతే పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట. సింపుల్ ఇంగ్రీడియంట్సే కదా, కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్సే కదా అనుకుంటారు. అలా కాదండి. మన స్కిన్ మీద ట్యాన్ రిమూవ్ చేయడానికి స్క్రబ్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది. కొంతమంది ఏంటంటే స్క్రబ్ చేయాల్సిన అవసరం లేదు, ప్యాక్ ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. అలా కాదు, డైరెక్ట్గా మీరు ప్యాక్ వేసుకుంటే రిజల్ట్ తెలియకపోవచ్చు. స్క్రబ్ చేసుకున్న తర్వాత వేసుకుంటే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే స్క్రబ్ చేయడం వల్ల ఏంటంటే మన స్కిన్ మీద ఉన్న ఓపెన్ పోర్స్ కానీ, బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కానీ అన్నీ కూడా క్లియర్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట. ఓపెన్ పోర్స్లో ఏదైనా డస్ట్ ఉంటే క్లియర్ అవుతుంది, బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కూడా రిమూవ్ అవుతాయి అనమాట. ఇక్కడ నేను కుకుంబర్ చిన్న పీస్ అనేది కట్ చేసుకొని స్క్రబ్ చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల స్కిన్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అన్నట్లుగా చేస్తున్నాను. ఓకే, ఇలా ఒక 2 మినిట్స్ అనేది స్క్రబ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం వాటర్తో క్లీన్ చేసుకోవాలి. నేను చూపిస్తాను, చూసేయండి. చూసారు కదా, వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత స్కిన్ అయితే చాలా ఫ్రెష్గా అనిపించిందండి. దానికి కారణం కుకుంబర్ జ్యూస్. కుకుంబర్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే చాలా చాలా క్లియర్గా అనిపిస్తుంది. టచ్ చేసినప్పుడు అయితే చాలా బాగుందనమాట. సెకండ్ స్టెప్ వచ్చి ప్యాక్. ఈ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి అనేది యాడ్ చేసుకోవాలి, వీట్ ఫ్లోర్ అండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ అనేది యాడ్ చేసుకోండి. టర్మరిక్ అనేది మీ స్కిన్కి సూట్ అవుతుంది అనుకుంటే యూస్ చేయండి, లేదనుకుంటే స్కిప్ చేయండి. తర్వాత కొంచెం కీరా దోస జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. కుకుంబర్ జ్యూస్ యాడ్ చేసుకుంటూ ఈ ప్యాక్ని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ప్యాక్ని మిక్స్ చేస్తున్నాను. చాలా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. మీ స్కిన్కి ఒకవేళ శనగపిండి సూట్ అవ్వదనుకుంటే మీరు ముల్తానీ మట్టి కానీ శాండల్వుడ్ పౌడర్ కూడా యూస్ చేయొచ్చు. గోధుమ పిండి ప్లేస్లో మీరు రైస్ ఫ్లోర్ కానీ కార్న్ ఫ్లోర్ కానీ యూస్ చేయొచ్చు. ఇలా నేను అన్నిటికీ కూడా ఆల్టర్నేట్ చెప్తున్నాను, తప్పకుండా ట్రై చేయండి. ఓకే, ఇంకా మంచి ఇంప్రూవ్మెంట్ కావాలనుకుంటే ఇందులో 2-3 డ్రాప్స్ అనేది లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేయండి. ఇక నేను లెమన్ జ్యూస్ ఏమి యాడ్ చేయలేదనమాట. మనకి మంచి రిజల్ట్స్ వస్తుంది. కంపల్సరీ ట్రై చేయాల్సిన ప్యాక్. అలాగే మన స్కిన్ అయితే చాలా చాలా కూల్గా అనిపిస్తుంది అనమాట.
ఓకే, ప్యాక్ కన్సిస్టెన్సీ చూసారు కదా. ఇప్పుడు నా ఫేస్ మీద నేను అప్లై చేస్తాను. మనం స్పూన్తో ఇలా లేపినప్పుడు ఇలా రావాలన్నమాట ప్యాక్ అనేది. ఇలా ఉంటే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ప్యాక్ అనేది ప్రిపేర్ చేసినట్లు ఇలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నా స్కిన్ మీద ఈ ప్యాక్ని అప్లై చేస్తున్నాను. మీరు ఎలాంటి స్కిన్ ఉన్నా సరే ఈ ప్యాక్ని హ్యాపీగా అప్లై చేయొచ్చు. అంటే ఆయిలీ స్కిన్, నార్మల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్, ఎలాంటి స్కిన్ ఉన్న వాళ్ళైనా అప్లై చేయొచ్చు. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. చాలా సింపుల్ అండ్ న్యాచురల్, అలాగే పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అండి. తప్పకుండా ఏదైనా ట్రై చేయాలి ఒక ప్యాక్ అనుకుంటే ఇది ట్రై చేయొచ్చు. ఇందులో మనం మెయిన్గా కుకుంబర్ జ్యూస్ యూస్ చేసాం. మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ని, మచ్చల్ని, డ్రైనెస్ని, ఆయిల్నెస్ని అన్నిటినీ కూడా కంట్రోల్ చేయడానికి సూపర్గా వర్క్ అవుతుంది. కుకుంబర్ జ్యూస్తో మనకి చాలా రకాల క్రీమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మార్కెట్లో. టోనర్స్ కావచ్చు. ఎందుకు అన్ని ఉన్నాయంటే దానికి కారణం కుకుంబర్ జ్యూస్లో అన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. కుకుంబర్ జ్యూస్లో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లని ఎక్కువగా ఉంటాయన్నమాట. మన స్కిన్ అనేది ఎప్పుడూ కూడా గ్లోగా ఉండడానికి, మెరిసేటట్లు చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాదు ఈ ప్యాక్ అనేది యాంటీ ఏజింగ్ ప్యాక్లా కూడా యూజ్ అవుతుంది అనమాట. మన స్కిన్ మీద ఏజింగ్ లక్షణాలు కనపడవు, ఫైన్ లైన్స్ని, రింకెల్స్ని అన్నిటినీ క్లియర్ చేస్తుంది అనమాట. కుకుంబర్ జ్యూస్ తీసిన తర్వాత మనకి పిప్ అనేది మిగిలింది కదా, ఆ మిగిలిన పిప్పిని ఇలా రౌండ్గా ఐపైన ఇలా పెట్టుకోవాలన్నమాట, కంటి మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాక్ని మనం 15 మినిట్స్ అనేది డ్రై అవ్వనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత మొత్తం కూడా డ్రై అయిపోయింది. కంటి మీద పెట్టిన కుకుంబర్ పేస్ట్ కూడా తీసేసి ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత క్లియర్గా ఉన్నాయో. కంటి కింద డార్క్ సర్కిల్స్ కూడా రిమూవ్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైనా కుకుంబర్ పేస్ట్ అనేది ఇలా యూస్ చేయొచ్చండి మనం. లేదు అనుకుంటే కుకుంబర్ కట్ చేసి స్లైసెస్ కింద కూడా మనం ప్యాక్ వేసుకున్నప్పుడు కళ్ళ మీద పెట్టుకోవచ్చు. స్కిన్ చూసారు కదా ఎంత గ్లోగా ఉందో, ఎంత బ్రైట్గా ఉందో. అలాగే కంటి కింద డార్క్ సర్కిల్స్ కూడా లేవు అనమాట. మన స్కిన్ ఒకటే హెల్దీగా గ్లోగా ఉంటే సరిపోదు, కంటి కింద డార్క్ సర్కిల్స్ ఉంటే చూడడానికి అస్సలు బాగోదు. తప్పకుండా ట్రై చేయండి. బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇది సూపర్ రెమెడీ అనమాట. ఫటాఫట్ మనీ 10 మినిట్స్లో అయిపోయే రెమెడీ ఇది. చూసారు కదండి, సూపర్ బ్యూటిఫుల్ రెమెడీ అనమాట. ఇందులో కుకుంబర్ జ్యూస్ అనేది యూస్ చేసాం కదా. కుకుంబర్ జ్యూస్కి ఆల్టర్నేట్గా మీరు టమాటో జ్యూస్ కానీ, పొటాటో జ్యూస్ కానీ, బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ యూస్ చేయొచ్చు. నేను కుకుంబర్ని ఎందుకు యూస్ చేశానంటే కంటి కింద డార్క్ సర్కిల్స్ని రిమూవ్ చేయడానికి కుకుంబర్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది. మీరు ట్రై చేయాలనుకుంటే నేను చెప్పిన వాటితో కూడా ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. తర్వాత కొంతమంది ఇన్ని రకాల ప్యాక్స్ వేసుకుంటున్నారు కదా, మీ స్కిన్ మీద ఏ ప్రాబ్లం ఉండదా? ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పానండి, అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి నా స్కిన్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా వేసుకోవచ్చు. వీక్లీ 3 టైమ్స్ అనేది ఈ ప్యాక్ని అప్లై చేయండి. మీ స్కిన్ మీద ట్యాన్ కానీ, యాక్ని కానీ, పింపుల్స్ కానీ, పిగ్మెంటేషన్ కానీ ఏమీ ఉండదు. అలాగే మీ స్కిన్ అయితే ఎప్పుడు కూడా గ్లోగా ఉంటుందన్నమాట. తర్వాత మన స్కిన్ అనేది ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుంది. మన స్కిన్ మీద ఆయిల్నెస్ని కంట్రోల్ చేయడానికి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇన్ని ప్యాక్స్ చెప్తున్నారు కదా, ఏది యూస్ చేయాలని అడుగుతున్నారు. మీకు నచ్చిన ప్యాక్ అనేది మీ దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో మీరు యూస్ చేయండి. ఓకే, మన ఛానల్లో చాలా రకాల ప్యాక్స్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాక్స్ ఉన్నాయి. మీకు నచ్చింది, మీ స్కిన్కి సూట్ అవుతుంది అనుకున్నది తప్పకుండా యూస్ చేయండి. ఈరోజు నేను చెప్పిన ప్యాక్ అయితే స్కిన్ గ్లోగా ఉండడానికి, ట్యాన్ రిమూవ్ చేయడానికి, డార్క్ సర్కిల్స్ రిమూవ్ చేయడానికి పవర్ఫుల్గా పనిచేస్తుంది. వీక్లీ 3 టైమ్స్ అనేది అప్లై చేయండి. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు. 13+ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రై చేయొచ్చు. ఓకే, ఈరోజు వీడియో అయితే ఇదేనండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.